రైట్. ఇరిగేషన్ అధికారుల మజాక. జోడిమెట్లలో కనుమరుగైన నాడెం చెరువు నాల. యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు. సూత్రపాత్రదారులు ఇరిగేషన్ అధికారులే. సూపర్. పాత్రదారులు మొత్తం వాళ్ళే అట. మనం ఇన్ని రోజులు వెనకాల ఎవరో ఉండరని చెప్పేసి అనుకున్నాం. మొత్తం అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతూ ఉంది. జోడిమెట్లలో ఈ నాడెం చెరువు నాలపైన అక్రమ నిర్మాణం మొత్తం ఇరిగేషన్ అధికారుల యొక్క అండదండలతోనే నడుస్తూ ఉంది వెనకాల. నెలకు అధికారి బదిలీ, దండిగా వసూళ్లు. డమ్మిగా మారిన డిఈఈ ఆంజనేయులు, ఏఈ మౌనిక. హెచ్ఎండిఏ జారీ చేసిన అనుమతులు రద్దు చేయాలి. వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు. నిర్మాణాలు ఆపకుంటే ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతాం. పోచారం మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండాలరెడ్డి. చస్తే కానీ స్పందించరా వరద బాధితుల ఆక్రందన. ఇది కథ. ప్రభుత్వ భూములను, సహజ వనరులను సంరక్షించాల్సిన రక్షకులే భక్షకులుగా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు? చట్టాన్ని గౌరవించాల్సిన అధికారులే అక్రమాలకు అండగా నిలిస్తే వ్యవస్థ ఎడిపోతుంది. ప్రజాధనం కొట్టుకుపోతున్న, ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్న, నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. గట్కేసర్ సర్కిల్లో జోడిమెట్ల చౌరస్తా నాడెం చెరువు నాలపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలు అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి, లాలూచికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇరిగేషన్ చట్టంలోని నిబంధనలను తుంగలో తొక్కి నాలాలను నిలువున మింగేస్తూ సహజ ప్రవాహాన్ని అడ్డుకుంటూ అక్రమార్కులు యథేచ్ఛగా నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అక్రమంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల కమర్షియల్ నిర్మాణాలపై స్థానికులు గగ్గోలు పెడుతున్నా లిఖితపూర్వకంగా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలను అడ్డుకోవాల్సిన డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆంజనేయులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మౌనిక పూర్తిగా డమ్మీనిగా మారిపోయారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. కళ్ళ ముందే నాడెం నాల కనుమరుగవుతున్న, అక్రమ కట్టడాలు శరవేగంగా కొనసాగుతున్న ఈ ఇద్దరు అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద కథే నడుస్తుందని వరద బాధితుల మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలగ్గుతున్నారా లేక ముడుపుల మత్తులో జోగుతున్నారా అని వివిధ ఖాళీ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇద్దరు అధికారులు, అటు డిఈ ఆంజనేయులు కావచ్చు, ఏఈ మౌనిక, ఈ ఇద్దరు కూడా స్పందిస్తలేరు, అటువైపు కూడా వెళ్తలేరంటే పైన ఉన్నటువంటి అధికారుల ఒత్తిడి ఉండాలి, లేదంటే ముడుపుల మత్తులో జోగుతున్నట్టు ఉండాలి. ఈ రెండు కాకపోతే మరి ఏది కాదు. ఇక ఇప్పుడు ఈ ఇంత కథ ఇప్పుడు ఏది? జోడిమెట్లలో ఈ నాడెం చెరువు నాలపైన ఈ అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ విషయము చిన్న పోరగాన్ని అడిగినా చెప్తాడు, అది నాల మీద కడుతురు అని చెప్పేసి. సో ఆ ఇద్దరికి అధికారులకు తెలియకుండా ఉండదు. ఎవరు? ఆంజనేయులకు, మౌనిక, ఈ ఇద్దరు ఆఫీసర్లకు ఈ విషయం తెలియకుండా ఉండదు. అక్కడ చిన్న పోరని అడిగినా చెప్తాడు ఈ అక్రమ నిర్మాణం అని చెప్పేసి. అయితే ఆ ఇద్దరికి అధికారులకైతే తెలియకుండా ఉండదు ఈ విషయం. తెలిసినా కూడా దానిపైన చర్యలు లేవు, కనీసం అటువైపు కూడా వెళ్తలేరు. అంటే వీళ్ళ పైన ఉన్నటువంటి ఆఫీసర్లైనా వీళ్ళకి ఒత్తిళ్ళని తెచ్చి ఉండాలి. మీరు సైలెంట్గా ఉండరు, గప్చుప్ ఉండాలి, మీరు మాట్లాడదని చెప్పేసి ఆయన ఉండాలి. లేదంటే వీళ్ళకు ఇద్దరికి ముడుపులు ముట్టని ఉండాలి. అంతే, ఈ రెండు తప్పితే మరి ఏం లేదు. మరి ఎందుకు స్పందిస్తలేరు? మన ఎన్ని రోజులు జోడిమెట్ల ఈ నాడెం చెరువు నాలపైన ఎంత పెద్ద నాయకుడు ఉన్నాడో వెనకాలని చెప్పేసి అనుకుంటే ఇక్కడ అధికారులు అయితే వీళ్ళ అండదండలతోనే, ఎందుకంటే వాళ్ళకు నిమ్మకు నీరెత్తున్నట్టు ఉండరు కాబట్టి వాళ్ళు అక్కడ యథేచ్ఛగా నిర్మాణాన్ని చేపడుతున్నారు. అదే వీళ్ళు ముందుకు వచ్చి ఏదో ఒక చర్యలు తీసుకుంటే ఇంత కథ కాదు కదా. ఈ నాలపైన వాళ్ళు అక్రమ నిర్మాణం చేయరే కదా. ఇది కథ, జోడిమెట్లలో జరిగేటువంటి కథ ఇది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ జోడిమెట్ల చౌరస్తా వద్ద నాడెం చెరువు నాలపై కొనసాగుతున్న నిర్మాణాల వ్యవహారం రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చెరువులు, నాలాలు, కుంటలు, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు ప్రకటిస్తుండగా, మరోవైపు ప్రజలకు ప్రాణాధారమైన జలమార్గాలే క్రమంగా ఆక్రమణలకు గురవుతూ కనుమరుగవుతున్నాయనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఒకప్పుడు వర్షపు నీటిని సాఫీగా తరలిస్తూ పరిసర కాలనీలను ముప్పు నుంచి కాపాడిన నాడెం చెరువు నాల నేడు భారీ
కాంక్రీట్ నిర్మాణాల మధ్య తన ఉనికిని కోల్పోతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నాలా హద్దులు క్రమంగా కుంచుకుపోతుండగా దాని సహజ ప్రవాహ మార్గంగా మార్చేస్తూ బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు నిర్మితమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన వార్తలు ప్రచురితమైన బాధితులు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వర్షాకాలంలో హిమగిరి కాలనీ, డాక్టర్స్ కాలనీ, కాకతీయ కాలనీ, విజయసాయి కాలనీ, ప్రోచారం కాలనీ, ఎంఎల్ఆర్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ముంపు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి నీరు చేరడం, వాహనాలు మునిగిపోవడం, కుటుంబాలు రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడపడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఆ పరిస్థితులకు ప్రధాన కారణంగా చెబుతున్న నాలా ఆక్రమణలపై మాత్రం ఇప్పటికీ నిర్ణయాత్మక చర్యలు కనిపించడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో ఇదే నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారులు మారిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాణాలు నిరాటంకంగా కొనసాగడం, సంబంధిత శాఖల మధ్య పరస్పర బాధ్యతారాహిత్యం కనిపించడం వంటి పరిణామాలు ఈ వ్యవహారంపై మరిన్ని సందేహాలను రేకెత్తిస్తున్నాయి. గతంలో అధికారేమో ఇది నాలా, దాని మీద కట్టదని చెప్పిండు. ఆ అధికారి మరి కొత్త అధికారి రాగానే దాని మీద పర్మిషన్ ఉందని చెప్పేసి వాళ్ళు అక్కడ వాళ్ళకు సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు చూడండి, అధికారుల మధ్యలోనే సమన్వయం లేదు. ఒకలేమో నిషేధం అన్నారు, ఒకలేమో అక్కడ పర్మిషన్ ఉంది కట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇది కథ. ఇది మంచి నాలపైన నిర్మాణం చేస్తూ ఉన్నారు. గతంలో మహాపత్రిక ఎన్నిసార్లు ఈ జోడిమెట్ల నాడెం చెరువు నాలపైన నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడాలపై ఎన్నిసార్లు కథనం ప్రసారం చేసిన చూడండి. ఇవన్నీ మహాపత్రిక ప్రసారం చేసినటువంటి కథలు గతంలో. ఇది 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 ఇవన్నీ కూడా చాలాసార్లు కంప్లైంట్ అక్కడ బాధితుల కోసం ఫైట్ చేస్తూ ఉంది మహాపత్రిక ఈ అక్రమ నిర్మాణం పైన. కానీ ఎంతమంది ఎంత రకాల ప్రయత్నం చేసినా, ఎన్ని వార్తలు ప్రచురించినా, ఎన్నిసార్లు టీవీలో ప్రసారం చేసినా, ఎంతమంది అధికారుల ఇంటి చుట్టూ తిరిగినా, ఎంతమంది ఆఫీసులకు వెళ్ళి ప్రజావాణిలో కంప్లైంట్ చేసినా ఏ అధికారి కూడా స్పందించడం లేదు. అంటే ఇది వెనకాల పెద్ద కథ నడుస్తూ ఉంది, సతగా నడుస్తూ ఉంది. మరి ఆంజనేయులు, డిఈ, ఏఈ మౌనిక మరి ఇప్పటికి కూడా ఎందుకు స్పందించడం లేదు? కోడే కూస్తూ ఉంది ఆ ఏరియాలో మొత్తం అంతా కూడా ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి. కానీ అధికారులు ఎందుకు అటువైపు వెళ్తలేరు? వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తలేరు? పైన ఉన్నటువంటి అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారా? లేకపోతే ఎవరైతే ఈ అక్రమ నిర్మాణం కడతా ఉన్నారో వాళ్ళు ఏమైనా బెదిరింపులకు గురి చేసారా? లేదంటే ముడుపుల మత్తులో జరుగుతున్నారా ఈ అధికారులు అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆడ గతంలో ఈ నిర్మాణం వల్ల వర్షం వస్తే మొత్తం కార్లు, ఇల్లులు మొత్తం మునిగిపోయినాయట. తెల్లారాక రాత్రి నిద్ర లేకుండా గడిపినటువంటి రోజులు ఉన్నాయట. మరి అలాంటి అక్రమ నిర్మాణం పైన ఎందుకు ఇప్పటికి కూడా ఎవరు చర్యలు చేపట్టడం లేదు? ఇంతమంది స్థానికులు వచ్చి వీళ్ళందరూ కూడా అక్కడ స్థానికులే, మాకు వద్దే అంటున్నారు. జి నాగరాజు డాక్టర్స్ కాలనీ ఉంటాడు, ఆయనే చెప్తా ఉన్నాడు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు అక్రమంగా అని చెప్పేసి. అదేవిధంగా పోచారం మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కుండాలరెడ్డి కూడా చెప్తా ఉన్నాడు ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి. కె దయాకర్ హిమగిరి కాలనీ ప్రతినిధి, ఆకిడి కృష్ణారెడ్డి హిమగిరి కాలనీ ప్రెసిడెంట్, ఈ రవికుమార్ డాక్టర్స్ కాలనీ ప్రెసిడెంట్, ఎస్ శ్రీనివాస్ డాక్టర్స్ కాలనీ, ఎం వెంకటేష్ విజయసాయి కాలనీ ప్రతినిధి. ఇంతమంది స్థానికులు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఏదైతే ఏరియాలు ఉన్నాయో ఆ ముప్పు ఉన్నటువంటి ప్రాంతాల ప్రతినిధులు అందరూ వచ్చి కూడా బయటకు వచ్చి చెప్తున్నప్పటికి కూడా, మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మనం చూస్తాం హైదరాబాద్లో ఒక చెనుకు వానకి ఎట్లెత్తుదో అలాంటిది ఈ చెరువులపైన, ఈ నాలాలపైన ఇల్లు కడితే, అక్రమంగా కట్టడం కడితే ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా వరద ముంపుకు ఏ తీవ్ర రూపం దాల్స్తుందో మనందరికీ తెలిసిందే. అది తెలిసి కూడా వాళ్ళు ఆ నాలపైన అక్రమ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇంతమంది అరుస్తూ ఉన్నారు, మొత్తుకుంటూ ఉన్నారు, మమ్మల్ని కాపాడు రే, ఇదంతా అక్రమ నిర్మాణం, మేము బలైపోతున్నాం ఆ నిర్మాణం వల్ల, అవన్నీ కూడా సహజ వనరులు, వాడిని కాపాడుకోవాలని చెప్పేసి ఇంతమంది కోట్లాడినా కూడా ఇలాంటి రెస్పాన్స్ లేదు ఎవరి దగ్గర నుండి. మరి ఇప్పుడు ఏం చేయాలి?